మళ్ళీ అలాగే మీరా వాళ్ళిద్దరూ కూడా వసుంధరకి వార్నింగ్ ఇస్తారు. వాళ్ళిద్దరూ వార్నింగ్ ఇచ్చాక గౌతమ్ అయితే మారి వాళ్ళ మాటలు విని అరవింద్తో ఇలా అంటూ ఉంటాడు. నువ్వు ఇక మీద నా పెళ్ళం మళ్ళీ జోలికి కానీ మా ఇంటి జోలికి కానీ నువ్వు రాకు, మా జోలికి వచ్చావంటే బాగోదు అని చెప్పి గౌతమ్ అయితే అరవింద్కి వార్నింగ్ ఇస్తాడు. అది విన్న అరవింద్ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు. ఇదంతా వింటున్న మళ్ళీ అయితే మొదటిసారిగా గౌతమ్ నా భార్య మళ్ళీ అన్నాడు. దానికైతే మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ వాళ్ళైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటారు. కౌసల్య అయితే మాత్రం మళ్ళీని చాలా కోపంగానే చూస్తూ ఉంటుంది. వాళ్ళ నలుగురు కూడా ఇంటికి వెళ్ళిపోయాక కౌసల్య ఇలా అంటూ ఉంటుంది. నాన్న, నువ్వేమైనా మళ్ళీ మంచిదై అనుకుంటున్నావా ఏంట? అది పెద్ద నటకిరీటి, దాన్ని నువ్వు ఏమీ తక్కువ అంచనా వేయకు అని చెప్పి కౌసల్య అంటూ ఉంటుంది. ఆ మాటలకు గౌతమ్ అయితే ఏమీ అనకుండా అలా మౌనంగా మళ్ళీని చూసుకొని నవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న మళ్ళీ అయితే నా భర్త మారారు, నాకు అది చాలు, నాకు ఇంతకన్నా ఇంకేం కావాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నీలిమ కూడా వదిన నువ్వు హ్యాపీగా ఉండాలి వదిన, నువ్వు హ్యాపీగా ఉంటేనే నాకు చాలా హ్యాపీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.